9 months నుంచి 2 years ఉన్న పిల్లల్లో వొకాబులరీ డెవలప్ అవడానికి కావాల్సిన 5 టిప్స్ చెప్తాను, మీరు ఫాలో చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాఫర్, ఆటిజం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, విజయవాడ. 9 months నుంచి 2 years ఉన్న పిల్లల్లో మీరు కంటిన్యూస్ గా ప్లే చేస్తూ, వాళ్ళతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, వాళ్ళు తినేటప్పుడు, ఆడుకునేటప్పుడు, వాళ్ళతో స్నానం చేయించేటప్పుడు, లేదంటే ఎనీ యాక్టివిటీ ఐ కాంటాక్ట్ చేస్తూ, వాళ్ళతో జాయ్ఫుల్ గా ఆడుతూ, కొత్త కొత్త మాటలు వాళ్ళతో మాట్లాడడం వల్ల ఈ వొకాబులరీ అనేది పెరుగుతుంది. నిద్రపోయే ముందు పిల్లవాడిని 10 నుంచి 15 నిమిషాలు మీరు ఏదైనా స్టోరీ చెప్పండి. ఏదైనా స్టోరీ బుక్ తీసుకొని ఆ స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి అర్థం అవ్వకపోయినా సరే మీరు ఆ స్టోరీ బుక్స్ అని చెప్పండి. వాళ్ళకి కొత్త కొత్త పదాలు అనేది అలవాటు అవుతూ ఉంటుంది. ఫ్లాష్ కార్డ్స్ ని చూపించి ఆ ఫ్లాష్ కార్డ్స్ తో కూడా మీరు ఒక స్టోరీ అనేది క్రియేట్ చేసి మీరు చెప్పొచ్చు. ఈ వొకాబులరీ అనేది అలవాటు అవుతుంది. సో థర్డ్ పాయింట్ ఏంటంటే నీడ్ బేస్డ్ థెరపీని క్రియేట్ చేయడం. అంటే మీరు సమకూర్చకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కావాలి, వాటర్ అడిగే వరకు వాటర్ ఎలా అడగాలో నేర్పించడం. నీడ్ బేస్ స్పీచ్ అనేది మీరు అలవాటు చేయాలి. పిల్లలకి ఒక పిక్చర్ చూపించి దాన్ని డిస్క్రైబ్ చేయమని చెప్పాలి. సో ఆ చెప్పిన ఆన్సర్ ని మీరు ప్రొలాంగ్ చేయాలి. దట్ మీన్స్ ఎగ్జాంపుల్ యాపిల్ చూపించారు, యాపిల్ ఏ కలర్ లో ఉంది, రెడ్ అనగానే యాపిల్ రెడ్ కలర్ లో ఉంటది, తినడానికి ఎమ్మీగా ఉంటది, దీంట్లో విటమిన్స్ ఉంటాయి, ఇది తింటే మీకు ఆరోగ్యంగా ఉంటది అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా కూడా పిల్లలు కొత్త కొత్త వర్డ్స్ నేర్పించుకొని వొకాబులరీ అనేది పెరుగుతూ ఉంటుంది. 5th పాయింట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు స్క్రీన్ టైం అనేది 0 చేయాలి. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో స్క్రీన్ టైం అనేది అలవాటు చేయకూడదు. సో అది ఎందుకు అంటే అది 1-way కమ్యూనికేషన్. ఆ 1-way కమ్యూనికేషన్ వల్ల పిల్లలు ఓన్లీ తను వింటారే తప్ప ఎదురు ఏమైనా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇచ్చే కెపాసిటీలో ఉండరు. సో అందువల్ల స్పీచ్ అనేది డిలే అవుద్ది. సో ఈ 9 months నుంచి 2 years వరకు ఉన్న పిల్లల్లో ఈ స్పీచ్ వొకాబులరీ అనేది పెంచుకోవడం ఈ 5 steps ద్వారా జరుగుద్ది.